హైదరాబాద్ అంబర్పేట వాటర్ వర్క్ గ్రౌండ్ లో రాజీవ్ గాంధీ అండర్-19 లీగ్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, విద్యార్థులు యువత క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. అలాగే ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, శంబుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి విచ్చేసిన డప్పు వాయిద్య కళాకారులకు జేజేలు తెలియజేస్తా ఉన్నాం. में वर्ल्ड कप जीतने वाले अर्जुन रणतुंगा के कैप्टन में श्रीलंका ने विश्व कप जीता है. उसके पीछे बेंगुलाड़ियों को दिया है देश का गौरव बढ़ाने के लिए करुण चंडर, राहुल द्रविड़, भारतीय टीम के कोच वेंकटेश प्रसाद और शटल बैडमिंटन के ऑल इंग्लैंड चेन्नई, ये तमिलनाडु की राजधानी है. चेन्नई का नाम चन्नपट्टनम की ओर से आया है. ये महानगरों में 4 बार ना चले गए, लेकिन आपके यादें आज भी बाकी है. हम आपके प्रति अभिनंदन करते हैं, श्रद्धांजलि अर्पित करते हैं. मृत्यु से पहले ही मरते हैं लोग हजारों, मृत्यु से पहले ही मरते हैं लोग हजारों, लेकिन जिंदगी उन्हीं की है जो मरकर भी जिया करते हैं. राजीव गांधी స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఇందులో శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి. హనుమంతన్న గారు సీనియర్ నాయకుడు. ఈ వయసులో కూడా క్రీడా నిర్వహణలో యువకుడిలాగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తనకు అభినందన తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి, మండల స్థాయి, అంతర్మండల స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు, మానసిక ఉల్లాసానికి, మంచి ఒక ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడలకు ఈ T20 టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇది బహుశా ఇది 16 అంటే టోటల్ 44 అంటే అండర్-14 ఏమో హర్యానాలో, అండర్-17 ఈ లెక్కగా ఇది హైదరాబాద్లో 16వ టోర్నమెంట్. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. క్రికెట్ అనగానే కోటీశ్వర్ల ఆట, ల్యాండ్ లార్డ్స్ గేమ్. బాల్ కొనాలన్నా, బ్యాట్ కొనాలన్నా, ప్యాడ్ అన్నా, డోజెస్ అన్నా డబ్బులు కాస్ట్లీ కాబట్టి ఆడాలని ఉంటుంది పిల్లలకు, కానీ అవకాశాలు రావు. కనుక రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత బీయింగ్ ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. క్రికెట్ కేవలం డబ్బు వల్ల వారికే కాదు, పేదవాడు కూడా ఆడగలుగుతాడని, రూరల్ స్పోర్ట్స్ చేయాలి, రూరల్ టాలెంట్ ఉన్నదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి వాళ్ళ మన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు, అదేవిధంగా రోహిత్ చౌదరి వచ్చారు. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు గతంలో ఇదే స్టేడియంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం, ఆ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ కు వచ్చే లోపల ఫైనల్ ఏది ఆల్మోస్ట్ 1 year లోపల ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ఫైనల్ మ్యాచ్ కు వస్తాడు. ఆయనకు ఒకటే కోరిక, నాది రూరల్ 33 జిల్లాలు ఉన్నాయి, కానీ స్పోర్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే వాళ్ళకు ఆట స్థలం కావాలి. 10 నుంచి 12 ఎకరాలు ప్రతి జిల్లాలో ఏది
ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది.